నమస్కారం అందరికీ. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు ఎక్కువగా ఎంచుకునే పవిత్ర మార్గం అలిపిరి మెట్లు. అలిపిరి మెట్లు అనేది తిరుపతి నుంచి తిరుమల వరకు వెళ్లే పాదయాత్ర మార్గం. ఇది సుమారు 3550 మెట్లు కలిగిన మార్గం. భక్తులు నడుచుకుంటూ వెళ్లి స్వామివారి దర్శనం పొందుతారు. భక్తులు తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటూ అలిపిరి మెట్లు ఎక్కుతారు. ప్రతి మెట్టు ఒక భక్తి అడుగు. ప్రతి అడుగు స్వామివారికి దగ్గర చేసే మార్గం. ఇదే మీరు చూస్తున్నది అలిపిరి సర్కిల్. ఇక్కడ నుండి స్ట్రేట్గా వెళ్తే టోల్ గేట్ వస్తుంది. లగేజ్ డిపాజిట్ సెంటర్ ఇది. రాజగోపురం 10వ అవతారంలో మొదటి అవతారం కూర్మ అవతారం. సమయం ఉదయం 8:30కి. ఇప్పుడే మనం 500 స్టెప్స్ కంప్లీట్ చేసినాం. ఇంకా 3550 పోవాలి. మొత్తం 3550 కదా. హనుమంతుని విగ్రహం చాలా బాగుంది కదా. రెండవ అవతారం వరావతారం. మన భూమిని మోసినటువంటి దేవుడు అని నమ్మకం అన్నట్టు. ఇంకా 200 మెట్లు ఎక్కాలి. అప్పుడు మనం పెట్టచ్చు. మూడవ అవతారము నరసింహ అవతారం. సగం మెట్లు ఎక్కేసాం. చూపిస్తా. ఇంకో అవతారం వామన అవతారం ఉంటుంది. 4వ అవతారం. సగం అయిపోయినాయి మెట్లు. వామన అవతారం. ఫైనల్గా గాలిగోపురం దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ నుంచి జర స్టెప్స్ ఎక్కువ ఉండవు. చక్క రోడ్ మీద నడిచినట్టే నడవాల. ఇది 5వ అవతారం పరశురామ అవతారం. పోతున్నాం ఇప్పుడు మనం. గాలిగోపురం దాటినాం. వెళ్తున్నాం. 6వ అవతారం శ్రీరామావతారం. ఏడవ అవతారం బలరామ అవతారం. దాటిప్పటికి మనం 2 గంటలు అయిపోయింది కాబట్టి ఇంకో గంటన్నరలా 8వ అవతారం శ్రీకృష్ణ అవతారం. పక్కనే రోడ్ ఉంది. ఇక్కడ దాకా వచ్చాం మనం ఇప్పుడు ప్రజెంట్. కరికి అవతారం. ఇది బంద్ చేసినట్టు. నేను నడక మార్గం నాకు సంవత్సరానికి ఎక్కువ అవుతుంది. 2 సంవత్సరాలు ఇచ్చింది కావచ్చు. కిందికే రోడ్ అదే. అప్పుడు కిందికే చూద్దాం. ఆర్డర్ చల్లిరు. ఎండ కొట్టినప్పుడు మనకు కాలు కాలుతాయి కదా, అలాగకుండా అట్లా పెట్టినట్టు.
ఎంత మోకాల పర్వతం అంటుంది, మోకాలతో ఎక్కుతారు అందరు, మొక్కుంటారు. ఫైనల్గా 50 మెట్లున్నాయి, నాకు కనబడేది అది. ఫైనల్గా 4.5 గంటల తర్వాత మనం తిరుమల కొండపైకి చేరుకున్నాం. ఉచిత లగేజ్ కౌంటర్స్. సిఆర్ఓ ఆఫీస్ పక్కన సుదర్శన్ కాంప్లెక్స్ దగ్గర బిస్మిల్లాబాద్ తింటున్నాం. దాదాపు 3 hours అవుతుంది. ఈవినింగ్ 6కి వస్తే 9 అవుతుంది. ఇంకా రూమ్ అట్లా. మార్నింగ్ 4:30కి లైన్ కట్టినాం, 4కి లైన్ కట్టినాం, అందులో పడుకున్నాం. ఇప్పుడు వచ్చేసింది రూమ్, మనకు రూమ్ తీసుకుందాం పదండి. అన్నప్రసాద కౌంటర్కి వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. మనం అన్నప్రసాదానికి వెళ్తున్నాం. మనం పోయింది ఉచిత దర్శనం కాబట్టి దాదాపు 16 గంటల సమయం తర్వాత మనకు దేవుని దర్శనం జరిగింది.